ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం మనం చూచినట్లయితే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈ వాక్య భాగాన్ని భక్తుడైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించిన తర్వాత, అతని చేత తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన ఇది. దావీదు జీవితంలో దేవుని కృపను విస్తారముగా అనుభవించిన అనుభవం కలిగినవాడు కాబట్టి, ఆయన ప్రేమను, ఆయన యథార్థత నమ్మకత్వాన్ని బాగా ఎరిగినవాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు, అయ్యా సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఉంటాయేమో కానీ నేను నమ్మిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని తన యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు. అవునండి, మరి సర్వజీవులు కూడా దేవుని వైపు చూస్తున్నాయి. ఎందుకంటే 145వ కీర్తన 15వ వచనం చూస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు, నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఇదొక మాట కూడా చెప్తున్నాడు. ఎందుకంటే సర్వజీవుల కనులు ఆయన తట్టు చూస్తున్నాయి అంటే, ఆయన తగిన సమయమందు వాటికి ఆహారం ఇస్తాయి అని ప్రభు చేతిలో నుంచి, ఆయన గుప్పిల్లో నుంచి ఆయన ఇస్తే ఆహారం కొరకు ప్రతి జీవి కూడా ఆశతో కనిపెట్టుకొని చూస్తున్నాయి అంట. 147వ కీర్తనలో కూడా మనం చూస్తే, మరి 14వ వచనం మనం చూసినట్టు, నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. అందుకే అనుభవాలన్నీ బాగా ఎరిగినవాడు కాబట్టి దావీదు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పి ధైర్యంగా ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఆయన మన అన్నని విడిచిపెట్టే దేవుడు కాదు. సింహమైనా ఆకలిగా ఉంటుంది కానీ తన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పటికప్పుడు తన కృపా మహదైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరం తీరుస్తూ, మన ఆకలిని తీరుస్తూ మనకు సమృద్ధి ఇచ్చి నడిపించే దేవుడు కాబట్టి, నిజంగా అలాంటి దేవునిగా కలిగి ఉన్న మనం ధన్యులం కాబట్టి, అటు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మరెక్కువగా ప్రభు కృప పైన ఆధారపడుతూ, ప్రతి పరిస్థితికి ప్రభు పైన ఆధారపడుతూ, ప్రభు వైపు చూస్తూ ధైర్యంతో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, నీ పాదంలో కొందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో మేము కూడా దావీదు వలె నిన్ను ఆశ్రయించిన దగ్గర మేలు పొందుకునే కృప మాకు దయచేయండి. సింహ పిల్లలైనా ఆకలి కలిగి ఉంటే కానీ ఈ నమ్మిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మేము కూడా నీ పైన సంపూర్ణంగా విశ్వాసంతో నీ పైన ఆనుకొని నీ దగ్గర నుంచి అడిగి పొందుకుంటూ నీ సమృద్ధిని అనుభవిస్తూ నీ కృపలో ముందుకు సాగిపోయే కృపా ధన్యత మాకందరికీ దయచేయమని, దినదీవులతో నింపి నడిపించమని, అవసరం ప్రతి ఒక్క బిడ్డ అవస్థ మీ నామలో తీర్చమని, వెళుతున్న ప్రతి పనిలో సఫలత కలిగి చేయమని, మార్గ మధ్యలో నీ కాపుదల మెండుగా ప్రతి వారికి దయచేయమని, అంతా మేము మా ప్రభావం నీకు ఆరోపిస్తూ అందరినీ కృపాస్థాలు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.